కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు ఎన్నికలు కలిసి రావటం లేదు. మునుగోడు బై ఎలక్షన్స్ కి ముందు సొంత పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డిని బూతులు తిట్టిన అద్దంకి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పదవిని పోగొట్టుకున్నారు. అసెంబ్లీతో పాటు ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. వరుసగా విమర్శలు ఎదురవ్వడంతో కోమటిరెడ్డి క్షమాపణ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముళ్లపంది, దరిద్రుడా అని తిట్టడం వివాదాస్పదంగా మారింది. దీంతో అద్దంకి తీరుపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు నోరు జారుతుండటంతో అదే అద్దంకి ఇబ్బందిగా మారింది. దీంతో ఎన్నికల ప్రచారం అద్దంకి దయాకర్ కు కలిసి రావడం లేదంటున్నారు పలువురు నేతలు. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎంపీ మీరు ఇటు పక్కన అటు పక్కన, ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా, ఏ గట్టునుంటావో తేల్చుకో. అరే, నీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకటరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎంపీ మీరు ఇటు పక్కన అటు పక్కన, ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా, ఏ గట్టునుంటావో తేల్చుకో. అరే, నీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకటరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎంపీ జరుగుతున్న రాహుల్ గాంధీ గారి సభ బీజేపీకి వణుకు పుట్టే విధంగా ఉంది. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా, నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇలా రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా. నేనంటున్నా, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. నేనంటున్నా మిత్రులారా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఎవడెబ్బ సొమ్మిరా రిజర్వేషన్లు? మోడీ ఇచ్చిందా? అమిత్ షా ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు ఎన్నికలు కలిసి రావటం లేదు. మునుగోడు బై ఎలక్షన్స్ కి ముందు సొంత పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డిని బూతులు తిట్టిన అద్దంకి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పదవిని పోగొట్టుకున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీచరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, అద్దంకి దయాకర్, కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి అద్దంకి దయాకర్ కి ఎలక్షన్లు కలిసి రావడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 రోజుల కిందట ఇక్కడ నిర్మల్ బహిరంగ సభలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ప్రధాని మోదీ గురించి, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్లో జరిగిన ఈ బహిరంగ సభలో ఆయనే ఇలా ప్రస్తావించారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కాంగ్రెస్ బహిరంగ సభ చూసి బీజేపీ వెన్నుముకలో వణుకు పుట్టాలి, అలాగే ఇప్పుడు ఒక ముళ్ల పంది రాబోతోంది ఇక్కడికి అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనంతరం కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, రిజర్వేషన్ల గురించి మీరే కదరా రద్దు చేస్తా అన్నది ఫేక్ వీడియోలు, వందలాది వేల ఫేక్ వీడియోలు గాంధీ కుటుంబం పైన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన, ప్రియాంక గాంధీ పైన మీరు ఫేక్ వీడియోలు సృష్టించారు, ఎక్కడో ఎవడో ఒక వీడియో పంపించాడని చెప్పేసి దాని మీద కేంద్ర హోంశాఖతో పాటు ఢిల్లీ పోలీసులు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసి, అలాగే
రాముడి గురించి కూడా మాట్లాడుతూ సీతమ్మ మీకేమన్నా చిన్నమ్మనారా, లేకపోతే రాముల వారు మీకేమైనా చిన్నయ్యనారా అని కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడాడని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే బీజేపీ పార్టీ నేతలకు కానీ వాళ్ళని సంబోధిస్తూ, అరే మీకు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, అసలు హిందూ మతం గురించి మీకేం తెలియదు, మీరు మాట్లాడతారా, మీరు అయినా రాముడి వంశంలో పుట్టారా అని కూడా ఇలా పరుష పదజాలంతో కూడా అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన దుర్భాషలాడారు. అనంతరం కూడా దాన్నే స్పెసిఫిక్ గా చేస్తూ ఈ లఫోట్ అమిత్ షా దేశాన్ని దోచుకుంటున్నారు మోదీ పేరు చెప్పి, అలాగే ప్రధాని అంబానీ అదానీ అని చెప్పేసి కూడా 120 కోట్ల హిందువుల ప్రజల సొమ్ముని కూడా దోచుకుంటున్నారు. పప్పు, ఉప్పు, చపాతీ మీద అలాగే పెరుగు మీద కూడా ట్యాక్సులు వసూలు చేస్తూ ఈ దేశాన్ని దోచుకుంటున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనంతరం ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి, నువ్వు ఒక చాతకాని దద్దమ్మవి, మేము చూసాము రాముల వారు సీతమ్మ కోసము ఎంత తల్లడెళ్లిపోయారో, నువ్వు నీ సీతను వదిలేసినోడివి, నువ్వు దేశాన్ని ఏం వెళ్తావని కూడా ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనంతరం కూడా బీఆర్ఎస్ కి ఓటు వేస్తే బీజేపీకి పడినట్టే, బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి పడినట్టే అన్నట్టు కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే రిజర్వేషన్లు ఎవడప్ప సొత్తురా, బీజేపీ ఇచ్చిందా, మోడీ ఇచ్చిండా, అమిత్ షా ఇచ్చిండా, ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆయనకి అద్దంకి దయాకర్ కు ఎన్నికలు కలిసి రావడం లేదని మనం చెప్పుకోవచ్చు. మునుగోడు బై ఎలక్షన్స్ కి ముందు కూడా సొంత పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డిని కూడా బూతులు తిట్టారు. అప్పట్లో ఆయన తిట్టిన తర్వాత కూడా అద్దంకి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి టికెట్ రాకపోవడము, అలాగే పదవి కూడా పోగొట్టుకున్నారు. అసెంబ్లీతో పాటు ఎంపీ ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశించినా కూడా ఫలితం దక్కలేదు. అయితే 2 నెలల కిందట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ప్రచారం అయితే నడిచింది. గవర్నర్ కోటాలో లేదా ప్రభుత్వ కోటాలో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ కి ప్రభుత్వ సిఫారసు చేస్తుందని, లేదా ఆయనే భువనగిరి లేదా వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కూడా పోటీ చేస్తారనేది కూడా విస్తృతంగా ప్రచారం సాగింది. కానీ మొన్న కాంగ్రెస్ ఏఐసిసి రిలీజ్ చేసిన 17 మంది అభ్యర్థుల జాబితాలో అద్దంకి దయాకర్ రావు పేరు ఎక్కడా లేకపోవడము, అలాగే ఎలక్షన్ కి ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి కూడా టికెట్ సాక్రిఫైస్ చేసి నేను పార్టీ కోసం పనిచేస్తాను, రేవంత్ రెడ్డి మా నాయకుడు అని కూడా ఆయన ప్రెస్ ముఖంగా చెప్పారు. నేను పార్టీ కోసం పనిచేస్తాను, పదవుల కోసం పనిచేయనన్న నేపథ్యంలో ఆయన నిర్మల్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా మారాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముళ్లపంది లఫూట్ అనే పదాలు సంబోధించడము, నిన్న బీజేపీ నాయకులు వెళ్లి ఎలక్షన్ కమిషనర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి, ఇకపైన కూడా ఆయన అలాంటి ప్రసంగాలు చేయకుండా అడ్డుకోవాలనేది కూడా నిన్న బీజేపీ నాయకులు వెళ్లి ఎలక్షన్ కమిషనర్ ని కలిశారు. అయితే ఇప్పుడు ఆయన అలా దుర్భాషలాడడం పైన కూడా సర్వత్రా వివాదాస్పదంగా మారింది. అయితే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇది టాక్టికల్ గా స్ట్రాటజిక్ గా భాగంగానే కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తోని తిట్టిపించారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఇప్పుడు అద్దంకి దయాకర్ కి తన నోరు జారుతుండడంతోనే ఇబ్బందిగా మారిందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సౌమ్య, థ్యాంక్ యూ.